చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ సంకన పెట్టుకో, నీకు మంచి వస్తే ఓట్లు ఆగు. తెలంగాణ ప్రేమేందర్ రెడ్డికి ఒక్క నిమిషం టైం ఇవ్వలే. నిన్న సభ మీద మా కిషన్ రెడ్డి నమస్కారం పెడతాను టైం ఇవ్వలే, మా బండి సంజయ్ నమస్కారం పెడతాను టైం ఇవ్వలే, మా ఈటల గారు నమస్కారం పెడతాను టైం ఇవ్వలే, మా రామచంద్ర గారు నమస్కారం పెడతాను టైం ఇవ్వలే. కానీ పవన్ కళ్యాణ్ కట ముక్కులట ఏదో అయిందట, దానికి గంట సేపు టైం ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అట ఏమో అయిందట, ఆయనకు హైదరాబాద్ వచ్చి ఆయనకు గంట సేపు టైం ఇస్తాడు. మా తెలంగాణ నాయకులు ఎదురు చూస్తున్న నమస్కారం ప్రేమేందర్ రెడ్డి గారు, నమస్కారానికి ఎంపీలకు మా తెలంగాణ నాయకత్వానికి మీరు ఆరోపించారు. మీరు చెప్పారు కదా, దానికి రెస్పాండ్ కమ్మంటారా? మీరు చెప్పిన దాన్ని అడుగుతారా ప్రేమేందర్ రెడ్డి గారు? ఎస్ ప్రేమేందర్ రెడ్డి గారు, నేనేమంటున్నా అంటే బాలరాజు యాదవ్ గారు వారి యొక్క పార్టీ పట్ల మాట్లాడడంలో నేనేమి తప్పు పడతలేను. కానీ ఒక్క విషయాలు కొన్ని గుర్తు చేస్తున్నా నేను. ఇదే కేసీఆర్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీ కాల్లో ముళ్ళు ఇరిగితే నేను పంటితో తీస్తానన్నది వాస్తవమా కాదా? అది మేమెవరన్నా అన్నామా ఆ మాట? అది వారే అన్నారు కదా. రెండో తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇంకొక మాట మాట్లాడిండు, మనం తెలంగాణ వచ్చే వరకే మన జెండాలు మన ఎజెండాలన్నీ తెలంగాణే, కానీ తెలంగాణ వచ్చినాక ఎవరి జెండా వాళ్ళు ఎవరి ఎజెండా వాళ్ళు అని చెప్పి ఈ మాట స్వయంగా కేసీఆర్ గారే మాట్లాడిండు. అంటే దాని ఉద్దేశం ఏమిటి? దాని ఉద్దేశం తెలంగాణ వచ్చే వరకే, తెలంగాణ వచ్చినాక తర్వాత ఇంకో మూడో మాట మాట్లాడిండు, మాది ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదు, మాది ఫక్తు రాజకీయ పార్టీ. నాలుగో మాట మాట్లాడిండు, ఇప్పుడు మాది తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, మరి భారత రాష్ట్ర సమితి. నేను దేశంలో అంతటా మహారాష్ట్రలో అక్కడిక్కడ అంత తిరిగింది. కాబట్టి ఇవేంటంటే ఈ రోజున మీరే ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు మాట్లాడింది లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి మాట్లాడిన దాని విషయంలో ఎవరు కూడా తప్పు పట్టడం లేదు. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చాలా మంది బయటికి వచ్చి డిఫర్ అయ్యి కాంగ్రెస్ పార్టీతోని తెలంగాణ కోసం మాట్లాడింది. బీజేపీలో కూడా అదే విధంగా మాట్లాడిండ్రు. అనేక పార్టీలలో అందరు మాట్లాడిండ్రు. అట్లయితేనే తెలంగాణ వచ్చింది. కానీ ఒకసారి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల విషయంలో మిగతా పార్టీల లాగానే వ్యవహరించారు కేసీఆర్ గారు తప్పితే భిన్నంగా వ్యవహరించలేదు. ఇంకా పైగా వారేంటంటే స్పష్టంగా ఈ పదం వాడింది వారే. మీ కాల్లో ముళ్ళు కూర్చితే నేను పంటితో తీస్తా అనే ఒక పదం వాడవలసిన అవసరం ఏమొచ్చింది? అంటే తెలంగాణ స్వాభిమానాన్ని మొత్తం వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టవలసిన అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతున్నా. ఏది రాజకీయం కాకపోతే ఏమిటి? ఆ రోజు ఎలక్షన్ లో గెలవడం కోసం మాట్లాడిన మాట. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్క నిమిషం చెప్పండి, మీరు చెప్పిండు, నేనేం వేరే అంటలేను. ఇది మనం ఒక డిబేట్ చేస్తున్నాం, ప్రజలందరూ వింటున్నారు, ఎవరు ఏది కరెక్ట్ అయితే అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది కూడా ఇదే రాజకీయమైన కోణం తప్పితే మరొకటి కాదంటున్నా. ఒక సినిమా నటునిగా లేకపోతే ఒక మాజీ ముఖ్యమంత్రిగా అన్ని పార్టీలు గౌరవిస్తారు ఎన్టీఆర్ ను. అంతే తప్పితే ఇవాళ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది రాజకీయ కోణం. ఇదే కథ. ఆ రోజు కేసీఆర్ కల్లూరు గారు, ఈ రోజు కూడా ఆయన కల్లూరు గారు ఇప్పుడు భరత్ గారు, ఇప్పుడు సమస్య మనం విగ్రహాలు అనేది సహజంగా అది వస్తుంది. ఎందుకంటే విగ్రహం పెడుతున్నప్పుడు ఇంత ఎమోషన్ తెలంగాణ జనాల్లో ఒక రకమైన అభిప్రాయం రావడం అంటే ఊరికేనే రాలేదు, విగ్రహం కోసం మాత్రమే రాలేదండి. మనం గమనించాలి. ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వం 10 ఏళ్ళు, ఇప్పుడు ఈ ప్రభుత్వం 2.5 ఏళ్ళు, అంటే 12.5 ఏళ్ళు గడిచిపోయిన తెలంగాణ తెచ్చుకోవడంలో ఉన్న ఉద్దేశాలు లక్ష్యాలలో డిఫరెన్స్ ఉన్నది. ప్రభుత్వాలు, గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఎవరెత్తిన తీరులో తేడాలు ఉన్నాయి. కాబట్టి విగ్రహాల విషయం వచ్చినప్పుడు ప్రజలు కూడా ఆగ్రహానికి గురవుతారు, ఒక సెంటిమెంట్ వస్తుంది. అవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సొసైటీలో ఉన్న ప్రజలు అప్లిఫ్ట్ అయినరా కాలేదా, ఇప్పటికీ అవే ఖాత వ్యవస్థలు నడుస్తున్నాయా, లేదు మన యథాతథంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్టే తెలంగాణ ప్రజలు బతుకుతున్నారు, అంతకు మించి అదనంగా ఇతర రంగాల్లో ఫార్వర్డ్ అయ్యిండ్రా, దానికి కులమానం కేసీఆర్ ప్రభుత్వంలో లేదు, నా ఈ ప్రభుత్వంలో లేదు. ఏ ప్రభుత్వంలో లేనప్పుడు సహజంగానే ఎన్టీఆర్ బొమ్మ పెడుతున్నప్పుడు ఎవరైనా ఇదేంది, మనం ఏం చేసినాము, తెలంగాణ తెచ్చుకున్నది జరిగింది ఏంటి, ఈ విగ్రహాలు ఏంటి అనేది డెఫినెట్లీ ప్రజల్లో చర్చ వస్తుంది. ఎవరు కాదనలేని విషయం. రెండోదండి, ఇప్పుడు మనమే చెప్పుకుంటాం అందరం, ఫలానా భారీ ప్రాజెక్టులు కాంట్రాక్టులన్నీ ఫలానా ఇస్తున్నారు, ఫలానా ఇవ్వడానికి ఒక్క తెలంగాణ ఒక భారీ కాంట్రాక్టర్ తయారైన ఏడాది తెలంగాణ వచ్చినాక వ్యవస్థ సినిమా ఇవ్వలేదు.
నేను అదే చెప్తున్నా. ఇప్పుడు తెలంగాణలో నీకు విద్యా రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే సినిమా కావచ్చు, కృషి ఇన్ఫ్రా, రాఘవ కన్స్ట్రక్షన్స్ అన్న రెండు తెలంగాణ. తెలంగాణ పాతయ్య కొత్తగా వచ్చింది ఏం లేదు అట్లా. అన్న ఓకే, నీ కల్లూరన్నా అది కూడా ఆయన కూడా ఒక్క నిమిషం. ఆయన కూడా కేసీఆర్ తోటే ఉన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి తోటి. గతంలో కేసీఆర్ తోటి ఉన్నాడు, ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి సార్. నేనేమంటున్నా అంటే తెలంగాణ అప్లిక్ట్మెంట్ అనేది ప్రజలకు కనపడనప్పుడు ఈ విగ్రహాలు వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడు, నేనైనా మాట్లాడతాను, నువ్వైనా మాట్లాడతావు. ఏంది మనం ఏడేసినట్టు ఒకటి ఆనే ఉన్నాం కానీ విగ్రహాలు వస్తున్నాయి, ఓపెనింగ్ చేస్తున్నది, ఇదే పరిస్థితి అనేది జనరల్ గా సహజంగా వచ్చే పరిస్థితే కదా. ఏ ప్రభుత్వం చెప్తుందండి? కేసీఆర్ ప్రభుత్వం చెప్తుందా? ఇప్పుడు అప్పట్లో ఒక విషయం చెప్తుండు కేసీఆర్ కూడా, దీనికి దానికి మనం చెప్పుకోవాలి. సెక్రటరియట్ లో ఇవాళకి తెలంగాణ ఎంప్లాయీస్ ఎంత ఉన్నారో ఎవరికి తెలియదు. ఇక్కడ రేవంత్ ప్రభుత్వం అనే చెప్తుందా? చెప్పదు. ఎందుకు చెప్తారు? ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో కూడా అంతా ఆంధ్ర ఉద్యోగులు, లేకపోతే ఆంధ్ర అధికారులు, లేకపోతే ఆంధ్ర పిఆర్ఓలు, అక్కడి పిఆర్ఓ కూడా ఆంధ్రలో పెట్టుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం కూడా గత వ్యవహారం నడిచింది. సార్ ఒక్క విషయం మాట్లాడు సార్. అది బీఆర్ఎస్ ఒకటి నేను ఇక్కడ దేశం కోరతలేదు, తెలంగాణ కోసం దేశం కోరతలేదు. 60 ఏళ్ళు దోషపడ్డదండి తెలంగాణ. ఇంకొకటి ఇండిపెండెన్స్ కంటే బిఫోర్ నుంచి మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా తోటి మనం బ్యాక్వర్డ్ ఉన్నాము, ఇల్లిటరసీ ఉన్నది. మనం అప్లిఫ్ట్ కావాలంటే పెద్ద ఆకాంక్ష అది. దాని గురించి ఎవరు పట్టించుకున్నది లేదు అసలు. ఇల్లిటరసీ ఇచ్చిపెట్టు, ఉద్యోగాలు ఇచ్చిపెట్టు, సెక్టర్లలో డెవలప్ అయింది, లేకపోతే తెలంగాణ ఫార్వర్డ్ అయింది. శరత్ గారు సార్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సార్. చెప్పండి సార్.